కథల విషయంలో మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుందని చెప్పి అందరూ చెప్తుంటారు. అది నిజం కూడా. ఎవరి ఏ హీరో జడ్జిమెంట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది కథల విషయంలో అని మీకు అనిపిస్తుంటుంది? ఇప్పుడు ప్రజెంట్ నాని గారి జడ్జిమెంట్ హ్మ్. సూపర్ అండి. అంతకుముందు వెంకటేష్ గారు జడ్జిమెంట్ బాగా అవును. అనిపించేది. అంటే అర్థమైపోయేది, ఓకే ఈ ఇలా ఆలోచిస్తున్నారు ఆయన అన్నట్టు. నాని గారిది అర్థమవుతుంది ఇప్పుడు. అసలు ఆ కథ పట్టుకుంటే షూర్ షాట్ హిట్. వర్కౌట్ అయిపోతుంది. హ్మ్. అంటే మిగతా వాళ్ళది కాదని కాదు కానీ అవును. వీళ్ళని కొంచెం కథలు కూడా మనకు తెలుస్తాయి. అవును. మిగతాది అంతా ఒక కాంబినేషన్ క్రేజో లేకపోతే మంచి స్టోరీ ఇది ఉంటుందేమో కానీ వీళ్ళు కొంచెం తెలిసిపోతుంది, అది పబ్లిక్ కూడా. అవును. కానీ హీరోగా బిజీగా చేస్తూనే సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు ఆ డిసిజన్ తీసుకోవడం చాలా కష్టం. అవునండి, అవునవును. నేను జనం ఏమనుకుంటారు, నేను పక్కోడు ఏమనుకుంటాడని హీరో అనేది ఆ ఫిక్సేషన్ లేదండి అప్పుడు. ఇప్పుడు ఇప్పటికీ లేదు. ఇప్పటికీ ఉంటే నైట్ సరదాగా కబుర్లు చెప్పుకొని ఇది ఇలాంటిది ఇది చేస్తే బాగుంటుంది అనుకుని పొద్దున్నకి వెళ్ళి షూటింగ్ చేసింది మొన్న నారి. అందరూ షాకే. ఈవెన్ సర్వా గారే, విష్ణు నువ్వు అసలు సర్వా గారికి తెలుసా మీరు? అప్పటికప్పుడు సాయి చెప్పడం ఇలా అంటే, అవునా ఎప్పుడు అనుకుంటారని పొద్దున్నే చేసేద్దాం అంటున్నా అంటే ఆయన అదే అన్నారు, కాదు సూపర్ అసలు నేను చూసి నేర్చుకోవాలన్నట్టు ఆయన అన్నారు. నేను అంత పెద్ద ఫ్రెండ్స్ అన్నాయి కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది చేసినప్పుడు మనకి ఆ సినిమాకి నిజంగా హెల్ప్ అవుతుందంటే కాంట్రిబ్యూట్ చేయడానికి 100% మన సైడ్ నుంచి రెడీ. ఒకవేళ అలా కాంట్రిబ్యూట్ చేసినందుకు మనకి ఏమన్నా తగ్గిపోతుంది అనుకుంటే అసలు మనం ఆ స్పేస్ కాదు, ఆ స్పేస్ క్రియేట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఆ స్పేస్లో ఉండకూడదు. అది నేను క్రియేట్ చేయలేదు ఆడియన్స్కి. నేనైతే అది క్రియేట్ చేయలేదు. ఇయే చేయాలి, ఇలాగే చేయాలి అనేది అయితే చేయలేదని అనుకుంటున్నాను. బన్నీ గారితో రిలేషన్ ఆ సినిమా తర్వాత ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. యాక్చువల్లీ మా ప్రేమేష్ కథలు ఇదైన తర్వాత ఆయనే పిలిచి మాట్లాడి చాలా బాగుందంటే చేసిన చాలా చిన్నది, దీనికి ఎంత అప్రిషియేషన్ చేస్తుందో నాకు అర్థం కాలే. పెద్ద హీరో అంత పిలిచి పొగిడేయాలి పని కట్టుకుని అంటే మ్యాటర్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంటే కదా. మన ఆ స్టేజ్లో మనం ఎంకరేజ్మెంట్ కోరుకుంటాం. మనం మార్కెట్లు డబ్బులు అయ్యానని అప్పుడు తెలియదు కదా మనకి. ఏంటంటే బాగా చేసేవారు అంటే కిక్కు. సినిమా నీకు ఆడింది డబ్బులు పోయినాయి అని కూడా అవునా అనుకుంటాం, కానీ నువ్వు మాత్రం ఎరగ తీసేవంటే ఒక కిక్కు, ఒక సాటిస్ఫాక్షన్. ఆ స్టేజ్లో ఆయన పిలవటం, అదే విషయం త్రివిక్రమ్ గారికి చెప్పటం, త్రివిక్రమ్ గారు అనుకోకుండా సినిమా చూసి ఓకే అనుకుని పిలిపించారు. ఆయన త్రివిక్రమ్ గారు కూడా ఫస్ట్ ఇదే 2-3 సినిమాలు చేస్తున్నారు కదా మీరు హీరో కింద, మరి ఇది క్యారెక్టర్ అండి చేస్తారు ఇలా అంటే మీరు నాకు చెప్పొద్దు, నేను 100% చేస్తాను ఫిక్స్ అయిపోయారు. అది కూడా ఆయన దగ్గర ఒక 3-4 డేస్ మనం చూసి ఏదో ఒకటి తెలుసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్ ఉండేది అప్పుడు. అది నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను యాక్చువల్లీ అప్పుడు హీరో కింద 2-3 సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు ఎక్కడికి వెళ్ళినా సన్నాఫ్ సత్యమూర్తి అనేవారు. దాంట్లో శ్రేయాస్ మీడియా ఏదో మాది వాళ్ళ అబ్బాయి అనుకునేవారు, నన్ను మాదే అనుకునేవారు. అలా ఫిక్స్ అయిపోతారు కదా ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు. ఆ కంపెనీ అన్నట్టు పిలిచేవారు నన్ను. నాకు దానికి సంబంధం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అలా ఆ సినిమా సూపర్ ఎక్స్పీరియన్స్.